చైనాలో వేగంగా పెరుగుతున్న మ్యారేజ్ మేకింగ్ ఇండస్ట్రీ ఫ్లాష్ మ్యారేజ్ మోసాల వల్ల తీవ్ర విమర్శలకు పాలవుతుంది. తక్కువ సమయంలోనే పెళ్లిళ్లు చేస్తామని నమ్మించి అమాయక పురుషుల నుండి ఏజెన్సీలు లక్షలాది యువాన్లను దోచుకుంటున్నారు. తీవ్రమైన లింగ అసమతుల్యత కారణంగా చైనాలో ఫ్లాష్ మ్యారేజ్ పరిశ్రమ విపరీతంగా పెరిగింది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు త్వరగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. 2024-2025 మధ్య మ్యారేజ్ మేకింగ్ పరిశ్రమకు సంబంధించి 1546 మంది నిందితులపై ప్రాసిక్యూటర్లు కేసులు నమోదు చేశారు. ప్రజల నుండి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అధికారులు దేశవ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు. చైనాలో మహిళల కంటే సుమారు 3 కోట్ల మంది పురుషులు ఎక్కువగా ఉన్నారు. అలాగే అమ్మాయిల తరపు నుంచి ఇల్లు, కారు వంటి భారీ డిమాండ్లు ఉండటంతో చాలామంది త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. వయసు పెరిగే కొద్దీ మ్యాచ్ మేకింగ్ కష్టంగా మారుతుంది. చైనాలోని 20-24 ఏజ్ గ్రూప్లో లింగ అసమతుల్యత అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్రతి 100 మంది స్త్రీలకు 117.3 మంది పురుషులు ఉన్నారు. దీనికి ఆసరాగా చేసుకొని మ్యారేజ్ బ్యూరోలు యువకులను అడ్డంగా దోచుకుంటున్నాయి. వారి చేతిలో మోసపోయిన వేలాది మందిలో గ్వియాంగ్ నగరానికి చెందిన వాంగ్ జువాంగ్ ఒకరు. ఇతను కేవలం 4-5 సార్లు, అది కూడా కొన్ని నిమిషాలే మాట్లాడిన ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. కట్నం, వివాహ ఖర్చులు కలిపి మొత్తం 4-5 లక్షల యువాన్లు ఖర్చు చేశాడు. పెళ్లైన కొద్ది నెలలకే వాంగ్ కాపురం కూలిపోవడం ప్రారంభమైంది. తన భార్య చేసిన అప్పులకు సంబంధించి రికవరీ ఏజెంట్ల నుండి అతనికి ఫోన్లు రావడం మొదలైంది. అనుమానం వచ్చి ఆమె ఫోన్ చెక్ చేయగా ఆమెకు ఇదివరకే 3 పెళ్లిళ్లు అయ్యాయని, 3 పిల్లలున్నారని, పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిసింది. అంతేకాకుండా ఆమె తన వయసును, లైంగిక వ్యాధి ఉన్న విషయాన్ని కూడా దాచిపెట్టినట్లు వాంగ్ ఆరోపించారు. విడాకులకు అంగీకరించని ఆమె తాను ఖర్చు చేసిన డబ్బులో పైసా కూడా తిరిగి ఇవ్వనంది. ఏజెన్సీని సంప్రదించేందుకు వెళ్తే అప్పటికే ఆ కార్యాలయాలు మూతపడ్డాయి. నిర్వాహకులు పరారీలో ఉన్నారు. ఇలాంటి వివాహ మోసాలను నేరుగా శిక్షించడానికి చైనా చట్టాలలో ప్రత్యేక నిబంధనలు లేకపోవడంతో న్యాయపరమైన పోరాటం కష్టంగా మారింది. ప్రస్తుతం బాధితుడు వాంగ్ సోషల్ మీడియా ద్వారా ఇతర పురుషులను ఈ మోసాల పట్ల అప్రమత్తం చేస్తున్నారు.